నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హిమాలయ పర్వత శ్రేణులను వరుస భూకంపాలు కుదిపేసే ముప్పుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ వరుసలో ఒకటైన భారీ భూకంపం సమీప భవిష్యత్తులోనే సంభవించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి గతంలో ఎన్నడూ లేనన్ని మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. భూకంపాలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూకంపాలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను గుర్తెరిగి ఇప్పటి నుంచే తగు సన్నాహాలు చేసుకోవాలని సూచిస్తోంది. దీంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉన్నట్లే. భారతదేశానికి పెట్టని కోటలో ఉన్న హిమాలయాలకు భారీ భూకంపాల ముప్పు ఉందని తాజా అధ్యయనం తేల్చింది. హిమాలయాల శ్రేణిలో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని చెప్పింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ నిపుణులతో కూడిన బృందం ఈ విషయాలను వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకు వ్యాపించి ఉన్న హిమాలయాల శ్రేణిలో గతంలోనూ భారీ భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. మా పరిశోధనలో తేలిన ప్రకారం మన తరంలోనే రాబోయే భారీ భూకంపాన్ని చూసే అవకాశం ఉంది. ఇంత లేదన్నా 100 సంవత్సరాల్లోపే పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం ముప్పు వల్ల అనేక ప్రాంతాలకు ప్రమాదం సంభవించిందని భూగర్భ శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ముప్పు అధికంగా ఉన్న మధ్య హిమాలయ ప్రాంతంలో ఉంది. ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్, దాని పొరుగు ప్రాంతాల్లో పలుమార్లు స్వల్ప తీవ్రస్థాయి భూకంపాలు సంభవించాయి. హిమాలయాల్లో రిక్టర్ సూచీపై 8 పాయింట్ల నష్టం భూకంపం సంభవించిందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల కింద భూగర్భంలో తేడాలున్నాయని, అవి భూకంపానికి దారితీసే ప్రమాదం ఉందని కొందరు ఇతర శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. యురేసియా భూఫలకంతో భారత ఉపఖండ ఫలకం వేగంగా కలుసుకుంటున్నందువల్ల భూగర్భంలో ఒరిపిడి సంభవిస్తోంది. 1991 నుంచి 1998 మధ్యకాలంలో ఉత్తరాఖండ్లోని ఎగువ జిల్లాలో సంభవించిన భూకంపాలకు ఈ ఒరిపిడే కారణం. ఈ ప్రాంతంలో భూమి అడుగున పొరల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. తూర్పు పశ్చిమ హిమాలయ పర్వత శ్రేణులను విభజిస్తూ గట్టు వంటి భాగం కింద భూగర్భం ఇటీవల బాగా ప్రేరేపితమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూగర్భ విభజన రేఖకు ఢిల్లీ, హరిద్వార్, హడ్సిల్ రేఖ అని నామకరణం చేశారు. దీని పశ్చిమ భాగంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లున్నాయి. తూర్పున గడ్వాల్, నేపాల్, కుమావ్ ఉన్నాయి. ఈ రేఖ వెడల్పు 65 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. అది భూగర్భంలో 2.5 కిలోమీటర్ల దిగువన ఉంది. హిందూ మహాసముద్ర గర్భంలో కార్లబెర్గ్ పర్వత శ్రేణి నుంచి విడుదలయ్యే ఈ రేఖ మాలే, లక్షద్వీపాలు, కాంబే సింధు శాఖ ద్వారా భారత పశ్చిమ తీరం వరకు వ్యాపించి ఉంది. అక్కడి నుంచి అహ్మదాబాద్, అజ్మీర్, ఢిల్లీ మీదుగా హిమాలయాల వరకు సాగుతుంది. ఢిల్లీ, హరిద్వార్, ఉత్తరాఖండ్లోని హర్సిల్ వరకు భూగర్భంలో ఈ విభజన రేఖ చాలా ప్రచలితంగా ఉందని వీరు తెలిపారు. గడిచిన 100 ఏళ్లలో మధ్య హిమాలయాల్లో రిక్టర్ సూచి మీద 7 పాయింట్లకు పైగా ఉధృతితో 6 భూకంపాలు సంభవించాయి. దీనివల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. 1897, 1905, 1934, 1950, 1991, 1998 సంవత్సరాల్లో ఈ భూకంపాలు సంభవించాయని, మధ్య హిమాలయాల్లోని ఉత్తరాఖండ్తో పాటు గుజరాత్లోని కచ్ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయని పేర్కొన్నారు. భారతదేశ భూగర్భ పటంలోని 4వ మండలంలో ఈ ప్రాంతాలున్నాయి. ఢిల్లీ కూడా ఇదే మండలంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, నేపాల్లోనూ 19వ శతాబ్దంలో చాలాసార్లు పెద్ద భూకంపాలు సంభవించి భారీ ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీశాయి. మొత్తం మీద హిమాలయాల్లో రిక్టర్ స్కేలు మీద 8 పాయింట్ల స్థాయి మెగా భూకంపం సంభవించే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి భూకంపాలు సంభవించకపోయినా భూగర్భంలో పొరల రాపిడి నెమ్మదిగా పెరుగుతోందని, అది ఏదో ఒకనాడు భారీ ప్రకంపనకు దారితీయవచ్చని వారు వివరిస్తున్నారు. 7 పాయింట్ల కన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే ఉత్తరాఖండ్, ఢిల్లీలపై తీవ్ర దుష్ప్రభావం పడవచ్చంటున్నారు. భూగర్భంలో పేరుకుపోయిన ఒత్తిడి అలానే ఉండదని, క్రమక్రమంగా విడుదలవుతూ చివరకు బలహీన పడిపోతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
సీస్మిక్ మ్యాప్లో 3-4 మండలాలుగా వర్గీకృతమైన ప్రాంతాలు భూకంపాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ మండలాల్లోనే ఉన్న కొన్ని దక్షిణ మధ్య భారత రాష్ట్రాలకు ఆ ప్రమాదం తక్కువనే భావన ఉన్నా ఆ ధీమా పనికిరాదనే వారు ఉన్నారు. ఈ ప్రాంతంలోని పర్వతాల నుంచి పారే నదుల ప్రవాహ గతిలో మార్పులు వస్తున్నాయా అనే అంశాన్ని గడ్వాల్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పర్యవేక్షిస్తోంది. భూగర్భంలోని మార్పుల వల్లే అలకనంద నదీ ప్రవాహం దిశ మార్చుకుంది. మరోవైపు సింధు నది వెంబడి లదక్ గుండా వెళ్లే టెక్టోనిక్ ఫాల్ట్ లైన్ గతంలో అనుకున్నట్లుగా క్రియారహితంగా లేదని, వాస్తవానికి ఇది ఉత్తరం వైపు కదులుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. దీంతో లదఖ్లో కొండ చర్యలు విరిగిపడే ముప్పు గతంలో ఊహించిన దానికంటే కాస్త ఎక్కువేనని పేర్కొంది. భారత్ ఆసియా ఫలకాలు ఒకదానితో ఒకటి కలిసే చోట ఫాల్ట్ లైన్ క్రియాశీలకంగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది. ఆసియా ఫలకంతో భారత ఫలకం ఢీకొట్టిన ప్రాంతాన్ని ది ఇండస్ సాంగ్వో సూచర్ జోన్గా పిలిచే ఈ ప్రాంతం లదఖ్లో ఉంది. శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో ఫాల్ట్ లైన్ క్రియాశీలకంగా ఉన్నట్లు గుర్తించారు. దీని కారణంగా అక్కడి పర్వత ప్రాంతాలు కొంత బలహీనంగా ఉంటాయని, ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు కొండ చర్యలు విరిగిపడే ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. హిమాలయ ముందు మధ్య భాగాల్లోని శివాలిక్స్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, సిక్కింలో ఇప్పటికే క్రియాశీలంగా ఉంటూ కదులుతున్నట్లు గుర్తించినా తాజాగా లదఖ్ ప్రాంతాన్ని గుర్తించామని, ఫలకం ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని వెల్లడించారు. లదాఖ్ ఉత్తరం ప్రాంతం లేహ్ నుంచి 213 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమోరెడ్డి సరస్సు వరకు ఈ అధ్యయనం సాగింది. లదాఖ్లోని ఉప్షి గ్రామం సమీపానికి 2010లో సంభవించిన స్వల్ప భూకంపం ఈ ఫాల్ట్ లైన్ వద్దే ఉందని, ఇది లోపలి చీలికకు కారణమని అధ్యయనం తెలిపింది. హిమాలయాల్లో తలెత్తిన భూకంప ముప్పు భారతదేశంలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా ఢిల్లీపై దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెస్మిక్ జోన్ 4లో ఢిల్లీ ఉందని, పెద్ద నగరాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. దీంతో దేశ రాజధానిలో భవనాల నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లదఖ్ ప్రాంతంలో అవక్షేప శిలాలు వంగి ఉన్నాయని, భూమిపై భాగం చీలిపోయి నదులు పైకి లేచాయని భూగర్భ శాస్త్రవేత్తలు గమనించారు. పర్వత శిఖరం భౌగోళిక లక్షణాలను గుర్తించడానికి డెహ్రాడూన్లోని ఒక ప్రయోగశాలలో ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ లైమినెన్సెస్ భూకంపాల వివరాలను ఉపయోగించారు. దీని ఆధారంగా గత 78,000 నుంచి 58,000 సంవత్సరాలుగా సింధు సూచాన్ జోన్ నియో టెక్టోనిక్ చురుగ్గా ఉందని గుర్తించారు. 1980 దశకం చివర, 1990 దశకం ఆరంభంలో ఫాల్ట్ లైన్ను నిర్ధారించినప్పటికీ ఇటీవలే దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో అబ్జర్వేటరీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మరింత లోతుగా నిర్ధారించగలిగామని తెలిపారు. గతంలో గుర్తించని టెక్టోనిక్ కార్యకలాపాల గురించి సమాచారం తెలుసుకున్నామని పేర్కొన్నారు. తాజా అన్వేషణ ద్వారా భూకంప అధ్యయనం, పర్వత గొలుసుల్లో భూకంప తీవ్రత అర్థం చేసుకోవడంలో ప్రధాన సమస్యను గుర్తించగలిగామని శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా అధ్యయనం ప్రకారం భూకంప నిపుణుల అంచనాల ప్రకారం 59% భూభాగాన్ని భూకంపాలు వచ్చే ప్రాంతంగా వర్గీకరించారు. భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను 5 సెస్మిక్ జోన్లుగా విభజించారు. జోన్ 1లో భూకంపాలు వచ్చే అవకాశాలు అతి తక్కువగా ఉంటే, జోన్ 5లో అది వచ్చే అవకాశం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎన్సీఆర్ ప్రాంతం సెస్మిక్ జోన్ 4 కిందికి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఉత్తర భారతదేశంలోని ఈ ప్రాంతంలో సెస్మిక్ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. సెస్మిక్ జోన్ 4లో ఉన్న దేశంలోని అన్ని పెద్ద నగరాలతో పోలిస్తే ఢిల్లీలో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలోని ముంబాయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు కూడా సెస్మిక్ జోన్ 3 శ్రేణుల్లో ఉన్నాయి. యురేషియా లాంటి టెక్టోనిక్ ప్లేట్లు కలవడం వల్ల ఏర్పడిన హిమాలయాలకు దగ్గరగా ఉండడం కూడా ఢిల్లీకి సమస్యగా మారిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే భూమి అడుగున ప్లేట్ల కదలికల ప్రభావం దానిపై ఉంటుందని అంటున్నారు.
ఢిల్లీలో భూకంపాలతో పాటు బలహీనంగా ఉండే భవనాల నుంచి కూడా ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంచనా ప్రకారం ఢిల్లీలోని 70 నుంచి 80% భవనాలను సగటు కంటే పెద్ద భూ ప్రకంపనలు వస్తే తట్టుకునేలా డిజైన్ చేయలేదని, ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా యమునా నది తూర్పు పశ్చిమ తీరాల దగ్గర భవనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని, ఎక్కువ భవనాలను కట్టే ముందు అక్కడి మట్టి గట్టిదనం గురించి పరీక్షలేవీ చేయలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో జనసాంద్రత ఎక్కువగా ఉండడం కూడా ఒక సమస్య. 1.5 కోటి పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో లక్షల భవనాలు దశాబ్దాల పాతవి అయిపోయాయి. ఇక కాలనీలన్నీ పక్కపక్కనే ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ అంతటా చిన్న చిన్న ప్రకంపనలు లేదా ఆఫ్టర్ షాక్స్ వస్తూనే ఉంటాయి. కానీ రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా పెద్ద భూకంపాలు కూడా వస్తుంటాయి. అందుకే ఇది ఆందోళనకరమని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీకి కాస్త దూరంలోనే ఉన్న పానీపత్ ప్రాంతం దగ్గర భూగర్భంలో ఫాల్ట్ లైన్ ఉంది. దానివల్ల భవిష్యత్తులో ఇక్కడ ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపం వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపారు. ఏదైనా ఒక పెద్ద భూకంపం వచ్చే సమయం, ప్రాంతం, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత ఎంతుండొచ్చు అనేది ముందే ఊహించి చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో సెస్మిక్ కార్యకలాపాలు వరుసగా జరుగుతున్నాయని, దీనివల్ల ఏదైనా పెద్ద భూకంపం రావడానికి కారణం కావచ్చని వీళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూకంపం రేంజ్ 250 నుంచి 350 కిలోమీటర్ల వరకు ఉండవచ్చనేది మరో ముఖ్యమైన విషయం. ఉదాహరణకు 2001లో గుజరాత్ భూజ్లో వచ్చిన భూకంపం వల్ల దానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్లో కూడా భారీ స్థాయి విధ్వంసం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గత 300 ఏళ్ల భూకంప చరిత్రను గమనిస్తే అత్యంత ఎక్కువ విధ్వంసం సృష్టించిన భూకంపం 1720 జూలై 15న వచ్చిందని చెబుతారు. లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 నుంచి 7 మధ్య ఉంది. ఆ భూకంపం వల్ల పాత ఢిల్లీ, ఇప్పుడు న్యూఢిల్లీ ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. భూకంపం వచ్చిన తర్వాత 5 నెలల వరకు తేలికపాటి ప్రకంపనలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20వ శతాబ్దం విషయానికి వస్తే 1905లో కాంగ్డా, 1991లో ఉత్తరకాశీ, 1999లో చమోలీలో వచ్చిన భూకంపాలు ఉత్తర భారతదేశంలో పెద్దవిగా చెప్పవచ్చు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా ఒకే సమయంలో అనిపించిన ప్రకంపనలకు, భూమి మధ్యలో జరిగే కార్యకలాపాలకు ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుందని వీరంతా అభిప్రాయపడుతున్నారు. లాతూర్లో వచ్చిన భూకంపాన్ని గమనిస్తే ఖచ్చితంగా ఢిల్లీలోని ఎన్నో భవనాలు అసురక్షితంగా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ చాలా ప్రాంతాల్లో అవి సురక్షితంగా కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి పౌరుడు అలాంటి ప్రమాదం గురించి అప్రమత్తంగా ఉండాలనేది చాలా ముఖ్యమని, నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రభుత్వం కూడా ప్రయత్నించాలని అన్నారు. ఢిల్లీలో అలాంటి వేల భవనాలకు రెట్రోఫిల్లింగ్ అంటే భూకంపాన్ని తట్టుకోగలిగేలా మరమ్మతులు చేయడం చాలా అవసరమని నిపుణులు భావిస్తున్నారు. భూకంప ప్రమాదం పొంచి ఉన్నందున ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాద తీవ్రత ఆధారంగా నష్టాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. దీనిలో భాగంగా హైరిస్క్లో ఏ ప్రాంతాలున్నాయి, ఆ ప్రాంతాల్లో భవంతుల తీరుతెన్నులపైన, రక్షణ చర్యలపైన కన్నేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలస్కా నుంచి రష్యాకు తూర్పున ఉన్న కాంచట్కా ద్వీపకల్పం మధ్య సుమారు 2.70 లక్షల చదరపు కిలోమీటర్లతో అలెచియన్ భూకంప ప్రభావిత ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో రోజు 10ల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి. అయితే గత 75 ఏళ్ల కాలంలో 4 ప్రధాన భూకంపాలు ఈ ప్రాంతంలో సంభవించాయి. జనసంవర్ధం లేని పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ భూకంప ప్రాంతం ఉండడంతో వాటి ప్రభావం అంతగా తెలియరాలేదు. రిక్టర్ స్కేలుపై 8 కంటే ఎక్కువ తీవ్రతతో నమోదైన ఈ 4 భూకంపాలు జనసాంద్రత ఎక్కువగా ఉండే చైనా, భారత్ వంటి దేశాల్లో సంభవిస్తే ప్రధాన నగరాలన్నీ శిథిలాల దిబ్బలుగా మారేవి. హిమాలయాల్లో భారీ భూకంపాలు సంభవించడానికి భూపలకల కదలికలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఖండాల చలనం జరిగినప్పుడు యురేషియా ప్లేట్, ఇండియన్ ప్లేట్ ప్రస్తుతం హిమాలయాలున్న ప్రాంతంలో ఒకదానిపై ఒకటి అమరాయి. భూభ్రమణం
పరిభ్రమణం, గురుత్వాకర్షణ శక్తి, ధృవాల వద్ద ఆకర్షణ, పలకల చలనం వంటి కారణాలతో 2 ప్లేట్లలోని పలకలు ఒకదానిపై మరొకటి బ్రహ్మాండమైన పీడనంతో కదులుతున్నాయి. దీంతో హిమాలయాల్లో భారీ భూకంపాలు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన సిటీలకు భూకంప ముప్పు పొంచి ఉంది. ఎత్తైన బిల్డింగులు కట్టిన చోట ఆ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. 14 సిటీలు హై రిస్క్ జోన్లో ఉన్నాయి. మరో 15 నగరాలు మీడియం రిస్క్ జోన్లో ఉన్నాయి. దాదాపు 13 ఏళ్ల పాటు 50 నగరాలపై స్టడీ చేసిన తర్వాత ఎన్డీఎంఏ ఇటీవల ఎర్త్ క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్ పేరిట రిపోర్టును విడుదల చేసింది. స్టడీ చేసిన 50 సిటీల్లోని 25 సిటీలు నిర్మాణాలు ఎక్కువ చేపట్టిన ప్రాంతాల్లో తిరిగి డేటాను తీసుకుంది. ఆ డేటా ఆధారంగా కంప్యూటర్ మోడల్ను తయారు చేసి సిటీలకు భూకంప ముప్పును లెక్కగట్టింది. ఈ హై రిస్క్ జోన్లో తెలుగు సిటీ విజయవాడ కూడా ఉంది. అది జోన్ 4లో ఉంది. బిల్డింగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూకంప ముప్పుతో నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా దేశంలోని 59% ప్రాంతాలకు భూకంపాలు వచ్చే ముప్పు ఉందని, ఆయా ప్రాంతాలన్నీ జోన్ 3, 4, 5లోనే ఉన్నాయని చెప్పింది. ఇంతకు ముందు వచ్చిన భూకంపాల్లో చనిపోయిన వాళ్లలో 90% మంది పెద్ద పెద్ద బిల్డింగులు నేలమట్టం కావడం వల్లే చనిపోయారని తేల్చి చెప్పింది. ఏటా 18 సెంటీమీటర్ల చొప్పున మహాసముద్రంలో ఇండియా ప్లేటు కదిలేవని, భూమి చరిత్రలో అంత వేగంగా ఏ ఖండము కదల్లేదని అంటూ ఉంటారు. ఆ స్పీడ్తో యురేషియా ప్లేట్లతో ఢీ కొట్టడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయని సైంటిస్టులు చెబుతారు. ఆ తర్వాత ఇండియా ప్లేటు నెమ్మదించినా కదలడం మాత్రం ఆగట్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యురేషియాను ఢీకొట్టాక ప్లేటులోని అప్పర్ క్రస్ట్ భూపటలం హిమాలయాల్లోకి చేరిందని, మిగిలినది పటలం కింది భాగంలోకి చొచ్చుకెళ్లిపోయిందని తెలిపారు. ఈ భూపలకలు ఏటా 2 సెంటీమీటర్ల చొప్పున యురేషియాలోకి చొచ్చుకొస్తున్నాయి. అలా చేరే క్రమంలో ఒక్కోసారి క్రస్ట్ బ్లాక్ అయిపోయి సడన్ గా కిందికి జారడంతో విడుదలయ్యే శక్తితో భూపటలంలో ప్రకంపనలు పుట్టి ఆ ప్రకంపనలు భూ ఉపరితలానికి చేరుతున్నాయి. దానివల్లే ఇండియాలో భూకంపాలు తలెత్తుతున్నాయి. భూకంప ముప్పు అత్యంత ఎక్కువగా ఉన్న జోన్లలో కేంద్రం స్మార్ట్ సిటీలకు ఎంపిక చేసిన నగరాలు ఉన్నాయి. ఆయా సిటీలతో పాటు చాలా చోట్ల పట్టణాల్లో జనాభా పెరిగిపోతుంది. దానికి తగ్గట్లు ఎక్కడికక్కడ నియంత్రణ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా కట్టడాలు వెలుస్తున్నాయి. కనీస సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదు. భూకంపాలను తట్టుకునే విధంగా వాటిని కట్టట్లేదని తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు, విద్యావేత్తలు కలిసి భూకంప ముప్పుపై అవగాహన కల్పించాల్సి ఉందని సైంటిస్టులు సూచిస్తున్నారు. దానికి తగ్గట్టు నిర్మాణ ప్రమాణాలను తీసుకురావాలని, ఇప్పటికే కట్టిన బిల్డింగులు భూకంపాలను ఎంతవరకు తట్టుకుంటాయో అంచనా వేయాలని చెబుతున్నారు. ఒకవేళ ఆ సామర్థ్యం లేకపోతే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొత్తగా కట్టే బిల్డింగులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పెట్టిన ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ గైడ్ లైన్స్ ను విధిగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పింది. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత్లో చాలా భాగాల్లో భవనాలు భూమిలో కుంగుతున్నాయని వార్తలు వస్తూనే ఉంటాయి. అది కూడా భూకంపాలు లాంటివి లేకుండానే. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ఇప్పటికే యమునా నది పరివాహక ప్రాంతంలో విస్తరించింది. అంటే పెద్ద భూకంపాన్ని తట్టుకునే సామర్థ్యం అక్కడి భవనాలకు తక్కువగా ఉంటుంది. పాత భవనాలకు పూర్తిగా మరమ్మతులు చేయాలి. కొత్త భవనాలన్నింటినీ కనీసం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చే భూకంపాన్ని తట్టుకోగలిగేలా నిర్మించాల్సి ఉంటుంది. భూకంపాలను తట్టుకునేలా భవనాలు నిర్మించాలి. నడి ఒడ్డున ఒండ్రు నేలల్లో భవనాలు నిర్మించకూడదు. మున్సిపాలిటీ సిబ్బంది భవన నిర్మాణాలను పర్యవేక్షించాలని సూచించారు. భూకంపాలను గురించి ముందుగానే హెచ్చరించే వ్యవస్థల్ని బలోపేతం చేయాలని, ముఖ్యంగా దేశంలో రాష్ట్రాల వారీగా భూకంపాల ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్లవేళలా భూ కదలికలను పర్యవేక్షించేలా దేశవ్యాప్తంగా 300 శాశ్వత జియోగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ స్టేషన్లను ఏర్పరచాలని తెలిపారు. తద్వారా భూకంపాల్ని ముందుగానే పసిగట్టవచ్చని అంటున్నారు.
భూకంప ప్రాంతాల్లో భారీ డ్యాంలు అణు ఉత్పాదక పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా హైరిస్క్ జోన్లో ఉన్న నగరాలని సెస్మిక్ మైక్రోజోనేషన్ విధానంలోకి తీసుకురావాలని అంటున్నారు. తద్వారా ఆ ప్రాంతాల్లో భవనాల తీరును పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టే వీలుంటుందని తెలుపుతున్నారు నిపుణులు. మరోవైపు భూకంపాల్లో మార్పులను పసిగట్టిన వెంటనే ఆ ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా స్థానిక పోలీసు, వైద్య సిబ్బందిని అలర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాటి ఫోకస్.